తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపాయి. టీవీకే అధ్యక్షుడు విజయ్ను టార్గెట్ చేసిన నాగేంద్రన్ హీరోయిన్ త్రిషను మధ్యలోకి లాగారు. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నాగేంద్రన్ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో దిగొచ్చిన ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విజయ్కు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తూనే వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చారు. నాలా సొంతంగా పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా అని విజయ్ సవాల్ విసిరారు కదా, మీరేమంటారు అని విలేకరులు నాగేంద్రన్ అడగ్గా పాపం ఆయనకు అనుభవం లేదు. విజయ్ ముందుగా తన ఇల్లు వదిలి బయటకు రావాలని, ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న రిలేషన్ నుంచి బయటపడితేనే ఆయనకు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అర్థమవుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం కన్నా ముందుగా విజయ్ తన కుటుంబ బంధాలను సరిదిద్దుకోవాలని సూచించారు. నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజకీయంగా పెద్ద చర్చకే దారితీయడంతో అన్ని పార్టీల నేతలు ఖండించారు. విమర్శలకు హీరోయిన్ త్రిష కౌంటర్ ఇచ్చారు. త్రిష తరపున అడ్వైజర్ స్టేట్మెంట్ విడుదల చేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అగౌరవకరంగా మాట్లాడతారని నా క్లయింట్ ఊహించలేదు. ఆమెకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. పొలిటికల్ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉన్నారు. నటన ద్వారానే తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇలా పొలిటికల్ కామెంట్స్ వల్ల కాదు, సంబంధం లేని విషయాల్లోకి నా క్లయింట్ను లాగొద్దు అని విజ్ఞప్తి చేశారు. అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తప్పవని త్రిష హెచ్చరించారు. తన మాటలు తీవ్ర వివాదానికి కారణం కావడంతో నాగేంద్రన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. బై మిస్టేక్ అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని నయనార్ నాగేంద్రన్ తెలిపారు. ఈ విషయంలో మహిళా బీజేపీ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తనతో మాట్లాడినట్టు తెలిపారు. బీజేపీ హైకమాండ్ కూడా నాగేంద్రన్పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే అతను క్షమాపణలు చెప్పాడు.